ఏమీ లేదండి, ఇవాళ సింపుల్గా అన్నం, పప్పు, బజ్జీ పచ్చడి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా అనమాట. అన్నం పప్పు అయితే అయిపోయింది. పచ్చిమిర్చి, టమాటోస్, ఉల్లిగడ్డలు, చింతపండు, ఆయిల్ వేసి పచ్చడి అయితే చేస్తున్నా. అసలు నిన్న ఏం జరిగిందంటే మా అమ్మాయి కొంచెం డల్గా ఉంది. ఎందుకు అలా ఉన్నావు అంటే చాలాసేపు వరకు చెప్పలేదు. తీరా 12:30, 1 అయ్యేటప్పుడు బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఫీవర్ వచ్చినట్లు ఉంది అని చెప్పింది. ఇంట్లో చూస్తే ఫీవర్ ట్యాబ్లెట్స్ లేవు. సో అప్పటికప్పుడు 1 గంటప్పుడు బయటికి వెళ్ళి ట్యాబ్లెట్స్ తెచ్చి ఇచ్చినాక ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకునేసరికి 2 అయ్యిందనమాట. సో పొద్దున్న లేయడం లేట్ అయిపోయింది. వాళ్ళకి ఇడ్లీ తెప్పించాను పిల్లలకి, వాళ్ళు ఇడ్లీ తింటున్నారు అనమాట. నేను ఈ లోపల అన్నం పప్పు చేసేసా. కానీ కొంచెం ఫీవరిష్గా ఉంది కదా, కొంచెం పచ్చడి అయితే బాగుంటుంది పుల్లగా అన్నట్లు పచ్చడి చేస్తున్నా అనమాట. ఈ పచ్చడికి అయితే పచ్చిమిర్చి తక్కువ తీసుకున్నా, ఎందుకంటే కారం ఎక్కువ ఉండకూడదు కదా, అందుకోసం కొన్ని తీసుకున్నా. ఇన్ని పచ్చిమిరపకాయలు కనిపిస్తున్నాయి కానీ వాటిలో అసలు కారం అనేదే లేదనమాట. ఆ పచ్చిమిర్చి బాగా కడిగి కట్ చేసి ఒక గిన్నెలో, ముందుగా కడిగి పెట్టుకున్న గిన్నెలో మిర్చి అంతా వేసేసుకున్నాను అనమాట. చూపిస్తున్నా చూడండి. ఆ మిర్చి వేసేసుకొని ఒక 4 టమాటోస్, మీడియం సైజ్ 4 టమాటోస్ కట్ చేసుకోవాలన్నమాట. మరీ చిన్న పీసెస్ కాదు, మరీ లావ్ పీసెస్ కాకుండా ఒక మాదిరిగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలన్నమాట. కొంచెం నేనైతే ఎప్పుడు కింద కూర్చొని కత్తిపీటతోని కట్ చేస్తాను అనమాట. ఇట్లా నైఫ్తో నాకు అలవాట్లేదు, చాలా కష్టం అయిపోతుంది. అయినా అట్లా కట్ చేస్తున్నా వీడియో కోసము. సో అలా 4 టమాటాలు కట్ చేసి చిన్నగా అంటే మీడియంగా కొంచెం ఒక మాదిరిగా కట్ చేసేసి దాంట్లో ఆ పచ్చిమిర్చి ఉన్న గిన్నెలో వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఒక ఆనియన్ కూడా మీడియం సైజే తీసుకోవాలి, మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదనమాట. ఆనియన్ తీసుకొని దాన్ని కూడా కొంచెం లావ్ సైజులోనే కట్ చేసుకోవాలి ఆనియన్, ఎందుకంటే దీన్ని మరీ మనం ఎనుపుతాం కాబట్టి కొద్దిగా లావ్ సైజులోనే కట్ చేసుకోవాలన్నమాట. సో టమాటా ముక్కలన్నీ దాంట్లోకి వేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఇది ఒక్కటి కట్ చేస్తే అయిపోతుందిలేండి, ఇంకా దాంట్లో వేసేద్దాము. చాలా స్లోగా చెప్తున్నా కదా నేను, ప్రాసెస్ కూడా చాలా స్లోగా అవుతుంది. కొద్దిగా చింతపండు అంతే చాలండి, ఎక్కువ చింతపండు, ఎందుకంటే టమాటోస్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి పుల్లగా ఉంటుందన్నమాట. అందుకని కొద్దిగా చింతపండు తీసుకోవాలి. ఇందాక చెప్పా కదా, మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసి దాంట్లో వేసేసుకోవాలన్నమాట. మేమైతే పల్లి ఆయిల్ వాడతాము ఎక్కువ వంటలోకి, వేరే ఆయిల్ అయితే వాడమన్నమాట. పల్లి ఆయిల్ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి అదే వాడతాను. సో ఉల్లిగడ్డ అలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఏదైనా పిల్లలకి హెల్త్ బాగాలేదంటే ముందు చెప్తే మనం ఏదో ఒకటి తెచ్చిపెట్టి ట్యాబ్లెట్స్ వేయడమో ఏదో ఒకటి చేస్తాము. వీళ్ళు ఎప్పుడు అంతే చెప్పరనమాట, ఏం కాలేదు అట్లనే అంటూ ఉంటారు. తీరా మెడికల్ షాప్ అన్నీ క్లోజ్ చేసే టైంలో చెప్తారనమాట, ఫీవరిష్గా ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయని. మొన్న ఒకసారి అలాగే చేసింది, వామిటింగ్స్ ఈవినింగ్ నుంచి అవుతున్నాయి, ట్యాబ్లెట్స్ తెద్దామంటే వద్దు అనింది. లాస్ట్కు 1 గంటకి ట్యాబ్లెట్స్ తేడానికి బయలుదేరినాం అనమాట. అదే ముందు చెప్తే అవన్నీ మనం తెచ్చి పెట్టుకొని వేసేవాళ్ళం కదా, అట్లా చేస్తారు పిల్లలు. 1 గంటకు మెడికల్ షాప్స్ ఎక్కడా ఉండవు, జనరల్ హాస్పిటల్ ఆపోజిట్లో మాత్రమే ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం ఎప్పుడన్నా ట్యాబ్లెట్స్ అవసరమైతే. అక్కడ 24 hours ఉంటాయి అన్నమాట. సో కర్నూలులో ఉండే వాళ్ళకి మాత్రం ఈ అడ్రస్ అయితే బాగుంటుంది. జనరల్ హాస్పిటల్ ఎదురుగా అయితే మెడికల్ షాప్స్ ఉంటుంది అన్నమాట. 1 or 2 24 hours ఉంటాయి, ఎమర్జెన్సీ అంటే అక్కడ తెచ్చుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 3 గంటల ఆయిల్ వేసేసిన అనమాట. దాంట్లో వేసేసి లైటర్ వెతుకుతున్నా, కనిపించట్లేదు, ఇప్పుడు దొరికింది. ఓకే, అలా అంటించేసి స్టవ్ మీద పెట్టేసి అలా అంటించేసాం కదా, ఒక మూత తీసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఆ స్టీమ్తో అది బాగా ఉడకాలన్నమాట. దీన్ని అయితే మేము బజ్జీ అంటాము ఇటు సైడు, మరి మీరేమంటారో. అట్లా కొంచెం వాటర్ తీసుకోవాలన్నమాట. తీసుకొని దాని మీద మూత పెట్టేసేయాలి.
సో ఇప్పుడు మగ్గియాలన్నమాట, చాలాసేపు బాగా మగ్గాలన్నమాట. అన్నీ పీసెస్ అవన్నీ మెత్తగా కావాలి. టమాటోస్, పచ్చిమిర్చి ఆయిల్లో మొత్తం మగ్గిపోవాలన్నమాట. మధ్యలో మధ్యలో మనం అలా మూత తీసి ఒకసారి కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. సో మూత తీసి కలిపేసి మరి మూత పెట్టండి. ఒక 5 మినిట్స్కి ఒకసారి అయితే తీయండి, ఎందుకంటే మనం దీంట్లో వాటర్ ఏమి వేయలేదు కాబట్టి, ఓన్లీ ఆయిలే కాబట్టి కొద్దిగా తీసి అలా అలా కలుపుతూ ఉండండి. అది ఇంకా మగ్గలేదన్నమాట. సో నేను గంటెతో స్మాష్ చేస్తున్నా, కొంచెం టమాటోలో ఉన్న వాటర్ పైకి వస్తుంది అనేసి అలా స్మాష్ చేసి మళ్ళీ మూత పెట్టి పెట్టేస్తున్నా అన్నమాట. ఇవి అయ్యే లోపల పక్కన మునక్కాయలు కూడా కట్ చేసుకుంటున్నా, రేపటికి మునక్కాయ కర్రీ చేసుకుందాం అనేసి. సో మళ్ళీ రేపు ఏం చేసుకోవాలో అయితే మునక్కాయలు అయితే ఉన్నాయి కదా అని ముందే కట్ చేసి పెట్టేస్తున్నా అనమాట. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసాను అనమాట. ఉప్పు వేసేసి మరి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోండి. కొద్దిసేపు దాదాపు అది ఒక 15 మినిట్స్ పడుతుంది. తర్వాత తీసేసి ఎనిపేసుకోవాలన్నమాట. అలా కొంచెం బాగా వెనుపుకోవాలి, మరీ మెత్తగా కాకుండా అట్లా కచ్చాపచ్చాగానే ఎనుపుకోవాలన్నమాట, బాగుంటుంది టేస్ట్. ఇలా చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. వేడి వేడి బజ్జీ రెడీ అయిపోయిందనమాట. చూడండి, నేనైతే సర్వింగ్ బౌల్లో తీద్దామని వెతుకుతున్నా, దొరికింది సర్వింగ్ బౌల్. దాంట్లోకి కొంచెం తీసేస్తున్నా అనమాట, పచ్చడి తీసి చూపిద్దామనేసి. ఓకే అండి, బజ్జీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ గిన్నె తీసుకుంటే కొంచెం బాగాలేదు, పగిలిపోయింది. అందుకు అది పక్కన పెట్టేసి మరి వేరే గిన్నె తీసుకున్నాను అనమాట. తీసుకొని దాంట్లో అయితే బజ్జీ పచ్చడి అయితే వేస్తున్నా. చూడండి, చాలా బాగుందండి. ఎక్కువ కారం లేదు, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు, కారం, పులుపు. ఇదైతే దోశలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. పప్పు అవసరం లేదండి, ఒట్టిది వేసుకొని తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్.